यह तो घर है प्रेम का, काला का घर नाही। यह तो घर है प्रेम का, काला का घर नाही। ఇది పరం సంత్ సద్గురు పరుటూదాసు గారి యొక్క వాక్యం. నీకు వినబడుతుందా? ఇక్కడ రండి. ఇప్పుడు వినపడుతుందా? ಯಾರು ಇದು ವರ್ಕ್ చేయಲ್ಲ ಮತ್ತೆ ಅವ್ರು ಏನು ಹೇಳೋದಿಲ್ಲಲ್ಲ. ఏం నిద్రపోతారేమంటారా భోంచేసి? వాయనాగిట్టు వాయనాగిట్టు పల్టి ಹೊಡಿತಾನೆ. మహాత్ములు మనకు పరమార్థాన్ని అంటే దైవ సాక్షాత్కారాన్ని ఏ విధంగా చేసుకోవాలా, అది మనతో సాధ్యమా? సాధ్యమా? లేచిపో. మనతో సాధ్యము అయితే మేము సరిగ్గా విచారము చేయక మనసు మాట విని తప్పుదావులో పోతున్నాం. గురువు రాజమార్గాన్ని చూపుతాడు. ఇది భగవంతుని యొక్క మందిరానికి పోతుంది ఈ దావా. వెలుతురు ఉంది, రాళ్ళు రప్పలు ముండ్లు గిండ్లు ఏమీ లేదు. అంత శుద్ధము చేసినాను నీకోస్కరము ఈ దావుని. ఈ దావులు నడుచుకొని పోవయ్యా అంటే మేము ఎట్లు పోతాము? కుక్క జాడు మంది. కుక్క ఎట్లు పోతుంది చెప్పండి రా. కుక్క చూడలేదా? నేరంగా పోనే పోదు, అది పట్టబట్టే. అదేవిధంగా మేము సహా రాజమార్గము సద్గురువు మనకోస్కరం వ్యవస్థ చేసి ఉంటే మేము మనసు అనేటువంటి వాడి మాట విని తప్పుదావలో వెళ్ళిపోతూ ఉన్నాం. గురువు నీలో పరమాత్ముని దర్శించుకున్నాడు. మనసు ఏమంటుంది? లోపల ఏమి లేదురో బయట అని బయట తిరుగాడిస్తూ ఉంది. అందుకే ఏమంటారు పరుటూదాసు గారు, ఇది అల్లుడు అత్త ఇంటికి పోయినట్లు కాదు మామా, ఇది వీర పురుషులు నడిచే దావా. ఇది వీర పురుషులు ఎవరు? ఒకనాడు కబీర్దాసు కాశీనగరములో బజార్లో ఏం చేశాడు? చేతులు కాగడ పట్టుకుని, మీరేమంటారు? పంచు అంతాం కన్నడದಲ್ಲಿ కాగడ, కాగడ అంటారేమయ్యా? పట్టుకుని జోరుగా అరుస్తూ పోతూ ఉన్నాడు. అందరూ ఏమంటారు? పిచ్చోడు, వాడి మాట ఏమయ్యా?
వాడిని మాట్లాడించేది తప్పు, అగ్గిపెట్టినా పెట్టా అని అందరూను దూరం పోతారు. ఒక పిల్లవాడు వచ్చి, తాత ఇది ఏం చేతిలో నువ్వు కాగడ పెట్టుకున్నావు, పగటి వేళ వెలుతురు ఉంది, ఇప్పుడేమి రాత్రి కాదు, యాలు దీన్ని పట్టుకొని తిరుగుతావు? ఒరే, నువ్వు ఒక్కడేరా నన్ను అడిగిన వాడు, ఇంకెవరు ఈ కాశీనగరంలో లేదు. నీకు నిజం చెప్తాను, నేను చెప్పిన మాట నడిపిస్తావా అన్నాడు. ఓ నడిపిస్తాను. ఇది ఎందుకు పెట్టుకున్నాను ఈ కాగడ అంటే, అందరి ఇండ్లకి అగ్గి పెట్టడాన్ని. ఊరికి ఉంటారా అగ్గి పెడితే? సాధ్యమా? ఆ పిల్లవాడు ఏమంటాడు, నా చేతికి తాత అందరింట్లకి పెట్టుకొచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన నవ్వుతూ ఏమంటాడు, ఎవడు పరమాత్మని యొక్క భక్తి అనేటువంటి యొక్క కాగడ చేతిలో పెట్టుకుని ఈ ప్రపంచము అనేటువంటిది ఉందే దీనిని కాల్చి వేస్తాడో వాడు వీర పురుషుడు, అటువంటి వాడు నా జతకు వస్తాడు అన్నాడు. ప్రాపంచిక ఆశ, విషయ వాసనలు, భోగ విలాసాదులు ఇవన్నీ భగవంతుని యొక్క భక్తికి విరోధము. భక్తి అంటే ఏకాగ్రత, ఒక్క దేవుడు, ఒక్క మాట, ఒక్క మార్గం, దీనికి ఏమంటారు? భక్తి అంటారు. మేము ఉన్నామా ఆ రీతిగా? ఒక్క మాట పైన ఉన్నామా? ఒక్క దేవుని గురించి మేము ఉపాసన చేస్తూ ఉన్నామా? ఒక్క మార్గములో నడుస్తూ ఉన్నామా అని మనకు మనమే ప్రశ్న వేసుకుంటే మేము ప్రతి క్షణము తప్పుదావలోనే పోతూ ఉన్నాం. ఎవడో ఒకడు సద్గురువు యొక్క వాక్యాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని తిరస్కరిస్తూ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక ఉన్నతమైన ధ్యేయాన్ని తనలో ప్రతిష్టాపన చేసుకుని దానిని సాధించే తీరవలెను అనే దృఢ నిశ్చయముతో ఆ మార్గములో నడుస్తాడు. ధ్యాన మార్గములో కానీ, నామస్మరణ మార్గములో కానీ, సేవా మార్గములో కానీ గురువు ఏది చెప్పితే దానిని సక్రమంగా జరిపించి నీ మాట ప్రకారంగా నడుచుకున్నాను చూడవయ్యా అంటాడు. ఇది దౌర్బల్యవంతులకు కాదు పారమార్థం. అయ్యో దీన్ని విడిచిపెట్టిపోతే ఎట్లప్పా, మా వాళ్ళని అడిగి వస్తాం స్వామి అనేవాళ్ళు ఎందరు? నా వ్యవహారం అటువంటిది, అవన్నీ పోగొట్టుకునేట్లు వచ్చేది అంటారు. ఇవన్నీ నీ మనస్సు నీ ముందర వేసినటువంటి యొక్క విఘ్నములు. ఈ విఘ్న నివారణకోస్కరం ఋషి మునియాదులు ఏం చేశారు? విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. విఘ్నేశ్వరుడు ఎవరు? గణపతి, బెనకప్ప. ఎందుకు బెనకప్ప అంటారు? మనకు ఉందయ్యా. బెనక అంటే ఎలక. ఎలక పైన కూర్చొని పోతూ ఉన్నాడు ఆయన. విచిత్రమైన చిత్రం అది. గణపతి ఫోటో చూస్తే నవ్వు వస్తుంది. అంతలావు శరీరము ఒక సన్న ఎలక పైన కూర్చొని పోతున్నాడంటే
ఏమన్నాను? ఆ ఎలుక మనస్సు, మనస్సు పైన వాడు యజమానిక తీసుకుని కూర్చున్నాడు. అది నువ్వు చేయవయ్యా అని అంటారు. ఆ రీతిగా మనసును నీ స్వాధీనములో పెట్టుకుని నడువవయ్యా అంటారు. ఇంకేమి పారమార్థములో వేరే ఇంకే విచారము లేదు. ఉపవాసం చేయాలా, ముక్కు పట్టుకోవాలా, ఊపిరి బిగిపట్టాలా, ప్రాణం పోతే నీ దిక్కు నీదే, నా దిక్కు నాదే, ఇవి కాదు. ఇవన్నీ మేము తెలుసుకునేటువంటి యొక్క అపార్థాలు. ఉపవాసము చెయ్యి అంటే స్వల్ప సమయమైన ప్రపంచములో అవకాశము చేసుకుని మహాత్ముల యొక్క సాన్నిధ్యములో పోయి కూర్చో, అది ఉపవాసం. ఆ స్థానాన్ని విడిచి ఈ స్థానములో కూర్చోవయ్యా, దీనికి ఉపవాసము అని అర్థం. శ్వాసాన్ని బిగిపట్టు, ప్రాణాయామం చెయ్యి అంటారు. ప్రాణాయామం ఎందుకు చేయాలా అంటే నీ శరీరములో అనేక ఇంద్రియములు, నరనాడిలు, దానికి ఉండే కేంద్ర స్థానాలు అంటే మెదడు అనుకోండి, హృదయము అనుకోండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి మన యొక్క ఆజ్ఞా ప్రకారంగా నడుచుకుంటూ లేదు, తమ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నాయి. మేము గమనించలేదు అంతే. నేనే ఒకటి చింత చేస్తే దేవుడే ఒకటి చింత చేస్తాడు కదయ్యా అని అంటాం, దేవుని పైన వేసిస్తాం. నీది తప్పు. అది తెలుసుకోవడానికి నీలో ఉండేటువంటి యొక్క ఇంద్రియములు నీ అధీనములు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ శ్వాసమును 5 నిమిషాలు నిదానంగా పైనికి కిందకి, పైనికి కిందకి ఆడేటట్లు పెట్టుకో. ఇప్పుడు లేదా స్వామి ఆ స్థితి? మీరే పరీక్ష చేసి చూసుకోండి. ఆ శ్వాసము మన యొక్క అధీనంలో లేదు, అది కూడా ఏరుపేరుగానే నడుస్తూ ఉంది. దానిని సక్రమము చేసుకో. ఒక 5 నిమిషాలు నిదానంగా శ్వాసమును లోపలికి తీసుకో. శ్వాసం అంటారా, ఊపిరి అంటారా? ఊపిరి అంటేనైనా మీకు అర్థమవుతుందా, లేదు శ్వాసం అంటే అర్థమవుతుందా? అవుతుందా? పర్వాలేదు, బతుకుంటే. ఆ శ్వాసాన్ని నిదానంగా లోపలికి తీసుకోవడము, నిదానంగా విడవడం, ఇది తల్లి గర్భములో ఉండే వేళ జరుగుతూ ఉండే మనకు. తల్లి గర్భమును విడిచి బయటకు వచ్చిన వెంటనే ఈ ప్రాపంచిక విరోధ శక్తులు మమ్మల్ని ఆక్రమించుకొని ఇవన్నీ వ్యత్యాసము చేసివేసి ఆ నిజమైన ఒక్క స్థితి ఏమున్నో శ్వాసానికి దానిని బదలాయింపు చేసేసి మనకు తెలియదు. ఇంకా వనవాసానికి పోండ్రాలే, ఇల్లు వాకిలి అంతా ఇడిచిపెట్టి అంటారు. వనవాసం అంటే ఏమి అర్థము? ఋషిమునియాదులంతా పోయిండ్లేదా? ఋషిమునియాదులు పోయిండ్రప్ప. ఎట్లు పోయిరి వాళ్ళు? కొడుకులు, బిడ్లు, పెండ్లాముల్ని అందరినీ వేసుకోపోయిరి వాళ్ళు. చదివినారా ఋషిమునియాదుల జీవన చరిత్ర? వాళ్ళ ఆశ్రమంలో వీళ్ళందరూ ఉండ్రి. తాడి పట్టు కట్టినావు, నన్ను ఇడిచి ఎట్లు పోతావురాలే అని అడ్డం వేసుకుంటూ ఉండ్రి. వాళ్ళందరూ ఉండ్రి. అది వనవాసమా? వనవాసమే. ఎట్లు వనవాసము?
వాళ్ళు ఉండినా కూడా వాళ్ళు ఎవరో నేను ఎవరో అనే భావనలో ఉండినారు. సంతలో జనము కలిసినట్లు ఆ ఊరోడు ఈ ఊరోళ్ళు అందరూ కలిసి ఉంటారు. అక్కడ ఏమైనా స్నేహం ఉంది అంటే 4 మాట్లాడతారు, వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతారు. ఈ రీతిగా వాళ్ళ ఋషి మునియాదులు వనవాసములో ఉండి పరమాత్మని స్మరణ చేస్తూ ఉంది. మా మాదిరిగా ఆ వ్యామోహం అనేది పెట్టుకోలేదు. ఆ వ్యామోహం అనే రోగముతోనే రామాయణము మహాభారతం 2 జరిగింది. లేదంటే యుద్ధమే జరగదు. ఆ రోగాన్ని తెచ్చివేసింది యావదప్ప అంటే మనస్సు. ఆ మనస్సు మాట విన్నవాడు తన స్వస్థానాన్ని పోగొట్టుకుంటాడు, పరమాత్మని యొక్క స్థానానికి చేరేటువంటి యొక్క జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటాడు. అందుకే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. దీనిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు. ఇప్పుడు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో సాధకుడు ఏ రీతిగా ఉంటాడు అనే అర్థముతో కూడిన ప్రార్థన అది. ఒక్కొక్క పదాన్ని వింగడించి అర్థము చేసుకుంటే ఇంకా వేరే సత్సంగాన్ని వినే పనే లేదు. అది ఒకటే చాలు. దానిలో ప్రతి ఒక్క పదములోనూ సత్సంగి సాధకుడు ఏ రీతిగా ఉండవలెను అని బోధించినారు. ఆ రీతిగా నడుచుకుంటే ఈ జీవితానికి విరోధమైనటువంటి కామక్రోధ లోభమోహాదులు అనే శక్తులు ఏమున్నాయో అవి భయము పడి నిన్ను విరోధము చెయ్యక నువ్వు చెప్పినట్లు అవి వినేదానికి తయారవుతాయి. ఇది ఆ ప్రార్థనలో దాగి ఉండే అర్థం. యావది చెడ్డది లేదు, చెడ్డది చేసుకున్న వాళ్ళు మేము. ఓడికి బాగుంది అని 15-20 తింటే ఏమవుతుంది? కడుపు ఉబ్బరం వచ్చి చచ్చిపోతాయి. 1 2 సార్ 15 ఓడికలు తిన్నా అదే తీపే, 1 2 తిన్నా అదే తీపే. అంటే మిథం, ప్రతి ఒక్క దాంట్లోనూ మిథంగా ఉండేటువంటి యొక్క స్థితిని తపశ్చర్యము అన్నారు. ఋషి మునియాదులు అన్ని మిథంగా ఉపయోగిస్తూ ఎక్కువ సమయాన్ని పరమార్థానికి వినియోగించుకున్నారు. అందుకే ఏమంటాడు పల్టుదాసు, చూడయ్యా, దీనికోసం ఇల్లు వాకిలి త్యజించే పని లేదు, ఉపవాస వ్రతాలు చేసే పని లేదు, నామస్మరణ, స్వల్పకాలము ఊరికే కూర్చోవడము, ధ్యానము చేయడము, ధ్యానం అయిన తర్వాత ఏం చేయాలా, ఏదైనా ఒక సేవ చేయడం. ఈ రీతిగా మన జీవితంలో బదలాయింపు చేసుకుంటే పరమార్థము నీదే, అందరూ చేయవచ్చు. అది తప్పినాము మేము, ఆ తప్పును తిద్దుతూ ఉన్నాడు గురువు. काला का घर नाही, शीस जब धरे उतारी, हाथ पाव कट जाय, करे ना संत करारी. దీనిలో నడిచేటప్పుడు ఈ మార్గంలో నీ శిరస్సే ఎగిరిపోవచ్చు, నీ తలకాయ ఎగిరిపోవచ్చు. అయ్యో స్వామి, అట్లయితే నువ్వు చేసు,
మాకొద్దు, భోజనం పెట్టి వెళ్ళిపోతాం. ఏమి దాని అర్థం అంటే అన్నిటికీ అనర్థంగా ఉండేటువంటి ఒక్కది, అన్ని విధంగా నీకు నష్టము చేస్తుండేటువంటిది అహంకారం అనే దానిని నువ్వు వదులుకోవయ్యా. అది పనికిరాదు, ప్రపంచానికి పనికిరాదు. ప్రపంచంలో కూడా ఒక అహంకార జీవిని చూస్తే వాడితో మనకెందుకయ్యా స్నేహం, దురహంకారం ఉండా కొడుకు అని పక్కకు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఈ ప్రపంచములో కూడా అహంకారానికి స్థానము లేదంటే పరమాత్మని యొక్క స్థానములో దానికి ఎవరు సీట్ ఇస్తారు? అది పనికి రానిది. వెతికితే అహంకారమే లేదు. ఊరికే నేను 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 అంటాము. ఆ నేను అనేది ఎవరు? పత్త చేసేయండి చూస్తాం. ఎవరు నేను? శంకరాచార్యులు ఒక చోట దీనిని పత్త చేశారు. వాళ్ళు ఏమన్నారు? నేను చేతులు కాళ్ళు ఒకటి కాదు, ముక్కు కాదు, చెవు కాదు, తల కాదు, తొక్క కాదు, ఏమి కాదు, మరి నేను ఎవరు? నేను అంటే సచ్చిదానందాత్మ శివోహం శివోహం అన్నారు. నేనే శివుడయ్యా అన్నాడు. ఆ భావన పెంచుకున్నాడు. ఈ సన్న పిల్లవాళ్ళకి ఏదైనా ఒకటి చెబితే అది గట్టిగా వాళ్ళు పట్టుకుంటారు. ఒరే అక్కడ పోవద్దు, ఆ చీకట్లో దయ్యం ఉందిరా అంటే వాడు తెచ్చే వరకు అది మర్చిలేదు. వాడు మా అవు చెప్తూ ఉండే, నన్ను మా అన్నని కూర్చోపెట్టుకొని రాత్రి వేళ కథలు చెప్పేది. ఆ ముసలి ముందు అన్ని దయ్యాల కథే చెప్పేది. భయపడి నా మాట ఈయనని అది విని అటు నిద్రపోతే అవే వచ్చేవి. ఆ దయ్యాలు వచ్చిన దానికి గుచ్చుకొని అక్కడే ఉచ్చులు పోసుకునేది. ఇట్లా అవుతూ ఉండే. అదే మనసు పైన ఆ భావన నిలిచిపోతుంది. సాధువులు సంతుల యొక్క సహవాసములో మనకు దైవ చింతన జాగృతం అవుతుంది. మానవత్వము నుండి దైవత్వాన్ని చేరేటువంటిది మనకు చిక్కుతుంది. అందుకే ఏమంటారు పల్టుదాసులు గారు దాన్ని అని, काला का घर नाही शीस जब धरे उतारी हाथ पाँव कट जाय करे ना संत करारी. దీనిలోని ప్రాణమే పోవచ్చు. అయినను కూడా సంతులు ఏం చేశారంటే ఏమైనా కానీ దానిని సాధించనయ్యా. అదే ధీరత్వం. వీరులు ఉంటే అదే వీరత్వానికి ప్రమాణం. అది లేనిది ఉత్తర కుమారుడు పలుకుతాడు కదా, నువ్వు సారథి అయితే కౌరవ సైన్యాన్ని 5 సెకండ్లు సర్వనాశనం చేసి ఇస్తాను అంటాడు. అప్పుడు ఆయన వెనక ఉత్తర కుమార్ చెల్లు నిలుచుకొని ఉంటుంది. ఏం ఆయన పేరు? ఉత్తరే. ఆయమ్మ ఈ ఓడిగిలో బాడిగిలో తిని ఉంటుంది, కడుపు తిప్పేస్తూ ఉంటుంది, జోరుగా పిచ్చిడు. అంతే చూడప్ప. ఆ పిత్త శబ్దానికి ఈ ఉత్తర కుమారుడు 15 పల్టీలు కొడతాడు. ఇంకా వాడు యుద్ధం చేస్తాడా?
మేము అంతే. ఈ జర్మనీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి యుద్ధం నడిచినప్పుడు యుద్ధ విమానాలు వస్తే సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, సైరన్ కూస్తూ ఉండే గట్టిగా, అందరూ వాకలేసుకోండి, దీపాలు ఆరిచ్చిడండి. అవి ఆ యుద్ధ విమానాలు ఏం ఊరికిపోతుండే, రామ 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 ఆర్భటము చేసుకొని పోతుండే. అవి అందరూ ఆకలేసుకొని గడగడ గడగడ నడు. ఇంక యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? అంటే ఈ పరమార్థము సహా ఆ రీతిగా ఉండయ్యా. ఈ మనస్సు లేనిపోని విఘ్నాలు తీసుకొచ్చి నీ ముందర వేసి భయము పుట్టించి ఈ ప్రాపంచిక వ్యామోహం అనే వస్తువుల్ని నీ ముందర వేసి చాలా సులభంగా ఉండేటువంటి యొక్క పరమాత్మ సాక్షాత్కారాల నుండి నిన్ను దూరము చేసి వేస్తుంది. అన్నిటికీ కారణం ఏది అంటే ఆ మనస్సు. ఆ మనస్సు మాట వినవద్దు. అది ఏమైనా కానీ, అది ఏమైనా చెప్పు, వినవద్దు. గురువు యొక్క మాట విను. ఇది పరమార్థములో మొదట సోపానం. దీంట్లో ఫెయిల్ అయితే అన్ని దాంట్లోనూ ఫెయిలే. जो जो लागई गाव तेहु तेहु कदम चलावई सुरारन पर जाय बहुरी ना जियता आवई. ఇటువంటి కష్టాలు రావచ్చు కూడా. కొందరికి సుఖంగా నడిచిపోతుంది పరమార్థం, కొందరికి అనేక విధమైన కష్టాలు వస్తాయి. రెండిటిని లెక్కము చేయవద్దు. సునాయాసంగా కొందరికి పరమార్థం నడుస్తూ ఉంటుంది, కొందరికి అనేక విధమైన కష్టాలు కనపడుతూ ఉంటాయి. ఇది ఏమప్ప ఇది మనకు వద్దులే అని వదులుకోవద్దు. ఏమైనా కానీ దానిని సాధించి, అదే భగవద్గీతలో అర్జునునికి చెప్పే మాట. దుర్మార్గుల యొక్క సహవాసము చేరినావు, దానికే దుర్గుణాలు నీలో జాగృతమయ్యి దైవీ గుణమంతా వెళ్ళిపోయింది. అయితే భయం పడవద్దు, ఇప్పుడు సాధించు. ప్రతి క్షణము కూడా విరోధమే రావచ్చు, దానినంతా సహనము చెయ్యి. నువ్వు వచ్చినవాడు ఒకడు, పోయేవాడు ఒకడు. ఇది అందరికీ తెలిసినదే. అయితే మధ్యములో మనస్సు అనేది ఎంత పెద్ద సంసారాన్ని, ప్రపంచాన్ని మనలో వేసేసింది. దీనిలో ఒక్కటి మనది కాదు. ఏ వస్తువు మనది కాదు. మన ఇంటిలో ఉండే ధూళి కూడా మనది అని చెప్పుకోవడానికి మనకు అధికారం లేదు. అటువంటి యొక్క స్థానములో ఇది నాది 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 అని భ్రమిస్తావే, ఈ భ్రమ పుట్టించినది ఎవరు అంటే నీ మనసు. ఆ మనసు స్నేహమే చేయొద్దు. దానికే ఎప్పుడు సాధక పురుషుడు జాగ్రత్తగా ఉంటాడు. ఏ వేళ ఈ మనసు మోసం చేస్తుందో అని చాలా హుషారుగా ఉంటాడు. ఇది ఒక అగ్ని పరీక్ష. దీనిలో పాస్ కావాల మేము. ఈ మనుష్య జన్మములో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. దీనిలో పాస్ అయితే ఇంకా అన్నీ పాస్ అయిపోతాయి.
అందుకే సత్సంగాన్ని శ్రద్ధగా విను. అది ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నీ జీవితాన్ని బదలాయించుకో. ఊరికి ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ఎంతో శ్రమ పడి ఊరు కేరి అంతా విడిచి వచ్చింటాం. ఇక్కడికి ఎంత కష్టం పడి వచ్చింటాం. ఆ కష్టానికి ప్రతిఫలము మేము పొందుకోకపోతే ఎంత పెద్ద నష్టం అది ఎవరిస్తారు? అందుకే మేము వచ్చినది ఏమిటికి? ఇక్కడ సత్సంగం శ్రవణము చేయాల, దాని ప్రకారంగా నడుచుకునేటువంటి యొక్క ప్రతిజ్ఞ చేయాల. ఇంకొకసారికి వస్తే నేను దీనిని ఇంతవరకు సాధించినాను అని గురువుకు చెప్పేంత ధైర్య సాహసము నువ్వు ప్రాప్తించుకొని రావాల. ఎట్లున్నావప్పంటే మొదటి కింద నేను సుమారు అంటే ఏం చేయాలి? అటు ఉన్నట్లే ఉంటే ఏం ప్రయోజనం? ప్రతి క్షణము బదలాయించుకోవాల మన జీవితాన్ని. వాడు నిజంగా సత్సంగి సాధకుడు. అటువంటి వాడిపైన సద్గురు ప్రసన్నంగా ఉంటాడు, వానికి సహకారం ఇస్తూ ఉంటాడు, లోపల బయట సహకారం ఇస్తూ ఉంటాడు. గాంధీజీ గారు గోపాలకృష్ణ గోఖలే అని ఒక మహాత్ముడు ఉండే. ఆయన దగ్గర విద్యాభ్యాసము నేర్చుకుంటూ ఉండే. ఆయన ఒక పెద్ద పండితుడు. ఆయన దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఉండే. వాడు చాలా కఠినుడు గోపాలకృష్ణ గోఖలే. ఆయన తెల్లవారుజామ 2 గంటల నుండి 6 గంటల వరకే నేను పాఠం చెప్పేది, తర్వాత నేను చెప్పను అని రూల్ చేసింది. వానింటికి గాంధీజీ గారు ఉండే స్థానానికి 9 మైళ్ళు. అప్పుడు ఈ ప్రకారంగా మనకి ఎక్కువగా ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు, పాడుముడి ఒకటి లేవు. సైకిల్ ఉండే, అది రాదు. గాంధీకి సైకిల్ తొక్కేది రాదు. నేర్చుకుని దానికి పోయి 5-6 సర్సి పడి కాళ్ళు గీళ్ళు అంతా గాంధీ తీసుకొని వద్దురు అని విడిచిపెట్టాను. ఆ విద్యాన్ని నేర్చుకోవాలా అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆ 9 మైళ్ళు కూడా నడుస్తుండే ఆయన. అంటే వాడు ఎప్పుడు పడుకుంటూ ఉండే, ఎప్పుడు లేస్తుండే ఆలోచన చేయండి. ఆ రీతిగా 7 సంవత్సరాలు పోతూ వస్తూ ఆయనకి ఏమైపోయింది అంటే అదే ఒక సాధన అయిపోయింది. ఆ సాధనలో లాభం ఏమైంది అంటే ధ్యాన అభ్యాసానికి విరోధము చేసేటువంటి యొక్క నిద్ర, ఆలస్యము, సోమారితనము, ఇవి 3 వెళ్ళిపోయాయి. పెద్ద పెద్ద ఋషి మునియాదులకు పోలేదు. కపిల మహర్షి ఆలస్యములో చిక్కి 15 జన్మాలు నష్టము చేసుకుని ఈ 3 శత్రువులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఒక విధమైన ఆంతరంగిక బదలాయింపు కనపడే. అప్పుడు ఆ గోపాలకృష్ణ గోఖలే ఏమంటారు, ఇది ఒక సాధన రంగములో ప్రథమ శిక్ష. ఇంకా 2వ శిక్ష ఏమి? రామ భజన. రామ భజన ఎట్లుండల్లా అంటే సంపూర్ణ విశ్వాసముతో కూడి రామ భజన. కష్టమే రాని, సుఖమే రాని ఆ భజన జరుగుతుండాల. మరి భజన జరుగుతుంటే రాముణ్ణి ఏమీ వేడుకోవద్దు, నాకు అది ఇది అని వేడుకోవద్దు. మేమంతా వేడుకొని భజన చేసేది. వెంకటేశా నా సంకటమంతా పరిహారం చెయ్యి, నీకు ఒక ఊరికడ్డి ఇట్లంటాను. నేను ఒక ఊరికడ్డికి వాడు ఇదంతా మోసుకోవాలి. మన ఆశ్రమంలో శివలింగం ఉంది.
వారానికో 15 దినాలకో ఒకసారి పూజ చేస్తుంది ఆయమ్మ. ఒక ఊదికడ్డి తీసుకుంటుంది, ఇట్లా నిలుస్తుంది, ఆరిచ్చి పక్కలో పెట్టాడు. ఎలాగంటే తిరిగి కావాలి కదా, పూర్తి ఒక ఊదికడ్డిగా అంటించదు. ఆయమ్మ కోరిందంతా ఇయ్యాల. ఇవన్నీ పిచ్చి ఆటాలు. తన జీవితంలో గాంధీజీ గారు ఏమీ కోరలేదు. ఆయన స్వాతంత్రము యొక్క పోరాటములో ఉండగా ఇంకొక మహనీయుడు రామతీర్థ అని, ఆయన ఢిల్లీ నగరములో ఒక మాట చెప్పిపోయినాడు. వీళ్ళంతా ఇట్లా పోరాడుతూ ఉన్నారు, మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అనేది ఇంకా 20 సంవత్సరాలు దాటిన తర్వాత తానే వస్తుంది అని చెప్పినాడు ఆయన. ఆయన మాట నిజమాయ. ఏమి కోరక ఆ నామస్మరణ చేస్తూ ఉండే. దాని యొక్క ప్రభావం ఏమైంది? దేహాన్ని విడిచిపెట్టి వేళ హరే రామ్ అని ప్రారంభించి ఆ రామనామ స్మరణలోనే శరీరాన్ని త్యాగం చేసి, అంటే వాని యొక్క స్థితి ఆ వేళ ఎట్లా ఉండవలేను? రామస్వరూపే అయిపోయిండే గాంధీ. ఆ స్మరణ చేసి 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 మరణ భయము కూడా లేక ఆ అంత్యకాలములో ఆ నామస్మరణతో మానవ జన్మ నుండి దైవత్వాన్ని ప్రాప్తించుకున్నాడు, చిరంజీవి అయిపోయినాడు. వాడు మానవుడే కదా, మేము మానవులే. ఆయనకి సిద్ధించింది మనకెందుకు సిద్ధించలేదు అంటే మనలో శ్రద్ధ లేదు. ఆ పూర్ణత్వాన్ని ప్రాప్తము చేసుకునేంత వరకు నాకు ఈ అపూర్ణమైన ప్రపంచం వద్దు అనే భావన రావాల. పూర్ణాత్ పూర్ణమదచ్చతే అంటుంది ఉపనిషత్తు. అన్నిటికీ నా పూర్ణంగా సంపూర్ణంగా నిండి ఉండేది యాదప్ప అంటే భగవన్నామం ఒకటే, పరమాత్ముడు ఒకడే, ఇంకా అన్ని భిన్నాలే, ఇంకా అన్ని పూర్తిగా లేదు, అపూర్ణత్వం. ఒకరింట్లో ఒకనాడు ఏమైంది, ఆ ఇంటి యజమానుడు తన స్నేహితుడిని పిలుచుకొని ఇంటికి వచ్చినాడు. చాలా దినం అయిన తర్వాత ఒక ఇద్దరు కలుసుకున్నారు. ఇప్పుడు రావయ్యా మన ఇంట్లో తీపి భోజనం చేస్తాము అని పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చి పెళ్ళాంకి చెప్తాడు, ఏమైనా తీపి చేయవే అన్నాడు. ఏం చేయనండి, రౌండ్లు చేసి. ఏది రౌండ్ పీడుముండా, ఇంకా ఏదైనా చేసి. లడ్డు చేస్తామా? లడ్డు చెయ్యి. లడ్డు చేసి వడ్డించింది. ఒకే ఒక కొడుకు ఆయనకు. ఆ కొడుకు సన్నోడికి అర్ధం లడ్డు పెట్టింది, వీళ్ళందరికీ పూర్తి లడ్డు పెట్టింది. వాడికి కోపం వచ్చింది, రే నాకు అర్థం పెడతావా, నాకు పూర్తిగా ఉండదు, పూర్ణంగా ఉండే పెట్టి. అరే నువ్వు సన్నోడు రా, వద్దు వాడు పెద్దోళ్ళు, అయితే నాకే పెట్టాల్సిందే అని. అప్పుడేం చేస్తుంది అయ్యమ్మా, అర్థం ఉంటావా వంటింట్లో తీసుకుపోయి దాన్ని తిరిగి అంతా తీసుకు ఒక ఉంటి మాదిరి చేసి వాడికి తీసుకొని పెట్టి. అప్పుడు వాడేమంటాడు, నేను సన్నోడు, నాకు సన్నుండా, వాళ్ళు పెద్దోళ్ళు పెద్దోండా అని బాగా. పూర్ణత్వం, పూర్ణాత్ పూర్ణమదచ్చతే. అర్థం ఎప్పటికీ వద్దు, చిక్కితే పూర్ణమే చిక్కాలి. ఇది ఆంజనేయుడు కూడా ఇట్లే పోరాడినాడు భక్తిలో. ఏ విధంగా పోరాడినాడు అంటే, స్వప్న దశలో కూడా, దీర్ఘ నిద్రావస్థలో కూడా నేను ఏమైనా
రామనామ స్మరణ మర్చినానంటే నా ప్రాణం అప్పుడే వెళ్ళిపోని అని ప్రతిజ్ఞ చేస్తాడు. మేము రేపు చూసుకుంటే ఆయలే. మనకి ఆ నిష్ఠ లేదు, ఆ భావన లేదు. అందుకే మనకు దగ్గరగా ఉన్న కూడా ఆ సత్యశక్తి దూరంగా కనపడుతుంది, ఏదో కష్టంగా కనపడుతుంది. అన్నిటికీ కారణము మన యొక్క ఆలసత్వం, సోమారితనము, అశ్రద్ధ. మనసు యొక్క మాట వింటూ ఉన్నాము గనుక పవిత్రమైన ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితి మన జన్మ హక్కు మరి తప్పిపోయింది అంటే ఈ కారణముతో తప్పిపోయింది. అందుకే ఏమంటారు పల్టూదాస్ గారు, ప్రాణమే పోనినయ్యా, చేతులు కాళ్ళు ఇరిగిపోని, తలాన్ని పోని, ఏమైనా కానీ దానిని సాధించే తీరాల అంటాడు. వాడు ఒక వైశ్యుడు, 7-8 మంది కొడుకులు ఆయనకు, సంసారిస్తుడు, బీదవాడంటే బీదవాడు. అటువంటి వాడు దీనిని సాధించి మనకు బోధిస్తున్నాడంటే ఇది కష్టమా సులభమా మేమే ఆలోచించుకుంటే గుర్తవుతుంది. ఇది ప్రపంచ కార్యానికి నా సులభమయ్యాయి అనిపిస్తుంది. पलटू ऐसे गर्म है, बड़े मर्द जे जाही, यह तो घर है प्रेम का, काला का घर नाही. మర్దు అంటే వీడు అటువంటి వాడయ్యా. మర్దు ఏ దానికి భయమే లేక నిర్భయంగా పోరాడి ఆ స్థానాన్ని ఎవడు ముట్టాడో వాడే నిజంగా పురుషుడు, వాడే మర్ద్. ఇంకా మిగిలిన వాళ్ళు పాప వస్తే తిట్టలేదా, నా మర్దం ఉండకుక అనలేదా? అట్లా ఇంకా అందరూ నా మర్దులే. ఫిరోజ్ షా గాంధీ అని ఉండే, ఎవరైనా ఇందిరాగాంధీ గండ మొగుడు. వాడు ఒక రోటరీ క్లబ్లో ఒక లెక్చర్ చేస్తుండే. చాలా ధైర్యశాలి, కొన్ని ఆధ్యాత్మిక గుణాలు ఆయనలో ఉండినది, మంచి సంస్కృతి. ఆయన మర్ద్, జవామర్ద్ అని చెప్తూ ఉండే. పురుషుల్లో మహాపురుషుడు అనేది ఒకటి ఉంది. మేము మహాపురుషులు కావాలా, ఉత్త పురుషులు కాకూడదు. స్వామి అది కాకపోతే ఏమి అని ఎవడో ప్రశ్న వేశాడు. అప్పుడేం చేశాడు, చాందినీ చౌక్కు పో, ఢిల్లీలో, అక్కడ ఒక గుంపు ఉంది, మసీదు ముందర కూర్చుంటారు, వాళ్ళ గుంపులకి నువ్వు పోతే నీకు ఆ విద్య వస్తుంది అన్నాడు. ఎవరయ్యా వాళ్ళు అంటే, ఎవరమ్మ చిన్నో వాడు నన్ను చూసి నవ్వుతాడు, అట్లా వాడు ఉలగమ్మగాళ్ళు. మీరేమంటారు? వాళ్ళ గుంపు అక్కడ ఉంది, పోయి దాంట్లో చేరుకోవయ్యా, నువ్వు బాగా అవుతావు అన్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ అడిగింది, ఏమని ఇట్లా చెప్పింది, ఎవరు అక్కడ ఉండేది చాందినీ చౌక్లో అంటే, అప్పుడు చెప్తాడు, మర్దు కాదు, నా మర్దు కాదు అంటే ఇంకా వాడు కావాల్సిందే కనుక అక్కడికి పోవంటి ఆయన్ని. అంటే ఒక్కొక్క మాటల్లో కూడా ఆ పురుషత్వానికి సంపూర్ణమైన ఆ పురుషత్వం ఎటువంటిది అనే దానిని మనకు ప్రబోధ చేస్తూ ఉన్నారు. భగవద్గీతలో పురుషోత్తమ యోగము అనేది ఒక యోగం ఉంది. ఒరే అర్జున, నువ్వు పురుషుడే, నేను కాదనను. అయితే పురుషుల్లో
ఉత్తముడు కావాలి, ఉత్తముడైన పురుషుడు కావాలి. అది ఎట్లయ్యా అంటే ధ్యాన యోగమును అభ్యసించి నా పైన విశ్వాసము ధారణ చేసి నువ్వు నడుచుకున్నావంటే పురుషోత్తముడు అవుతావు అని బోధించినాడు. అదే రీతిగా పరుటుదాసు గారు కూడా నువ్వు గృహస్థుడుగానే ఉండు, సన్యాసిగానే ఉండు, చింత లేదు, అయితే కాబట్టిందంతా ఒక విశ్వాసము, దృఢత్వం, సాధించే తీర్థానిది అనేటువంటి ఒక మనోభావము మనలో రావాల. అది రావాలంటే సాధువుల సాంగత్యము, సత్సంగము ఇది ఉండాలి. లేదంటే ఇది రాదు. ఇది సాధువుల యొక్క సాంగత్యము నుండి మనకు ఆ ధైర్యము, సాహసము ఇటువంటి గుణాలు వస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు సజ్జనుల యొక్క సాంగత్యాన్ని చేస్తూ ఉండాలి. అప్పుడు మనలో పరివర్తన సహజంగా ప్రతినిత్యము ఒక బదలాయింపు కనపడుతుంది మనలో. నేను ఏమైనాను, ఎట్లా ఉంటే ఇప్పుడు ఏమైనా అనేటువంటి ఒక భావన జాగృతమవుతుంది. రామకృష్ణ పరమహంసలు తంత్రయోగాన్ని సాధించే వేళ ఆ తంత్రయోగాన్ని బోధించే గురువు స్త్రీ, వీడు పురుషుడు. స్త్రీని గురువు చేసుకోవచ్చా అనే అనుమానం పుడుతుంది. మనసు ఎటువంటి మోసం చేస్తుంది చూడు. స్త్రీని గురువు చేసుకోకూడదు, నువ్వు ఎట్లా తప్పు పని చేస్తున్నావయ్యా అని మనసు రామకృష్ణ పరమహంసుల్ని అడ్డమేస్తుంది. నమ్ముతాడు, ఓ అవును అవును అని నమ్ముతాడు. ఒకనాడు ఆ చింత చేసుకుంటూ పండుకొని ఉండేవేళ ఆయనకు ఒక దివ్య జ్ఞాన బోధ అవుతుంది. ఏమి అంటే పరమాత్ముడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. శరీరము వ్యత్యాసములో అది భేదం కనపడుతుంది, కానీ శరీరానికి అతీతంగా ఉండే సత్యశక్తి అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఒరే మనస, ఇంకా నన్ను నువ్వు మోసము చేయలాపు అని ఆమె గంగానది తీరములో తపశ్చర్య చేసుకుంటూ కూర్చుంటే భైరవి బ్రాహ్మణి అని ఆయమ్మ పేరు. తాను పోయి నమస్కరించి నాకు ఆ తంత్రసార యుద్ధాన్ని నేర్పించు అని కోరుతాడు. నేను దానికోసమే నీకు నేర్పల్లాన్ని వచ్చినానయ్యా, ఎన్నో ఏండ్ల నుంచి నిన్ను వెతుకుతూ ఉంటే ఇప్పుడు చిక్కినావు నాకు. ఇవన్నీ ఈ తంత్రసార యోగం అంతా నీకు నేను దారపోసి వెళ్ళిపోతాను అని ఆ తంత్రయోగం అంతా ఆయనకి బోధించి ఎక్కడ వెళ్ళిపోయినో ఏమైనో తెలియదు. అంటే ఎంత నిస్వార్థమైన గుణం. దానిని వీడు శ్రద్ధతో నేర్చుకుని రామకృష్ణులు ఆమె యొక్క పేరును నిలబెట్టినాడు. ఆ తంత్రసార యోగములోనే స్త్రీ పురుష అనేటువంటి యొక్క భేదాన్ని పోగొట్టివేసి తాను పరశివుడైనాడు, ఆ శివత్వాన్ని పొందినాడు. అక్కడ స్త్రీను లేదు, పురుషత్వం ఉంది, దానికి అతీతంగా ఉంది. అది ఆ స్థితి మనది కూడా. మేము దానిని మరచి మనసు సాంగత్యను చేరి ఈ ప్రపంచములో పోరాడుతున్నాం. అందువలనే మనకు అది తెలియకపోయింది. దానిని తెలపడానికే సంతలు సత్సంగం అనేది పెట్టి మనకు బోధిస్తూ ఉన్నారు. సంతల యొక్క బోధలో ఏది దాచిపెట్టలేదు, అన్నీ ప్రకటన చేసి జీవులు ఉద్ధారము కానీ ఏవేళ
ఎవరైనా పోవచ్చు, శిష్యుడైనా పోవచ్చు, గురువు అయినా వెళ్ళిపోవచ్చు, గ్యారంటీ లేదు. గనుక ఏది దాచిపెట్టుకోక సర్వము ప్రకటన చేసి బోధించారు. ఆ బోధ ఏమంటుంది? మనసు మాట వినవద్దు, గురువు మాట విను. ఇది ఎప్పుడూ నీలో ఈ మాట జాగ్రత్తగా ఉండి, ఏదైనా మనసు ప్రాపంచిక కార్యము చెప్పింది అంటే ఆలోచించి ఇది చెయ్యొచ్చా వద్దా అని నువ్వు ఆలోచన చేస్తే నీలో సద్గురు ఉన్నాడు. ఆ క్షణమే దానికి జవాబు చెప్తాడు, చెయ్యి లేదంటే వద్దు అంటాడు. దానిని ఏమంటారు? అంతర్సాక్షి అంటారు. అంతరంగములో ఉండే ఆ భగవత్ శక్తి, ఆ ఓంకార ధ్వని, అదే నిజమైన గురువు. సర్వానికి అదే ఆధారం. అది ప్రకటమవుతుంది. మంచి అయోమయ స్థితిలో ఉండే వేళ అది ప్రకటమవుతుంది. అది ప్రకటమై ఇది సరి ఇది కాదు అని బోధిస్తుంది. నా బోధని విన్నవాడు ముక్తుడు, దానిని తిరస్కరించిన వాడు భ్రష్టుడు. पलटू ऐसे घर में है बड़े मर्द जे जाही, यह तो घर है प्रेम का खाला का घर नाही.